లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి దృష్ట్యా తెలంగాణ పోలీసులు రాత్రి 10:30 నుంచి 11 గంటల లోపు మొత్తం షాప్స్ అన్ని క్లోజ్ చేయాలని ఆర్డర్ పాస్ చేశారు ఈ రోజు నుండి. ఎందుకని అడిగితే శాంతి భద్రతల పరిస్థితి అంట. అసలు శాంతి భద్రతలకు ఈ షాప్స్కు బంద్ ఏంటో అసలు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి దాదాపుగా లాండరు చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట రేప్ కేసో లేకపోతే మర్డర్ కేసో, ముఖ్యంగా హైదరాబాద్లో రోజుకొక మర్డర్ జరుగుతుంది. నీకు ఆ ప్రాబ్లం ఉంటే ఆ ఏరియాలో నీకు పోలీసును ఫోర్స్ను పెంచాలి, కొంచెం నిఘా పెట్టాలి, సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇవన్నీ చూసుకోక సామాన్య మానవుడిని నష్టపరిచే ఆ షాపులు బంద్ చేయడం ఏంటో అర్థమైతలేదు. ఎందుకంటే హైదరాబాదులో దాదాపుగా ఎవరైనా షాపింగ్ చేసేటప్పుడు అబో 7-8 o'clock తర్వాతనే షాపింగ్ జరుగుతాయి. ఎందుకంటే డే టైం అంతా ఆఫీసులోకి వెళ్తారు. ఏ బిజినెస్ అయినా మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు ఎట్టి పరిస్థితుల్లో బిజినెస్ కాదు. 7-8 తర్వాతనే బిజినెస్ స్టార్ట్ అవుతాయి. అప్ టు 12 వరకు జరుగుతాయి. ముఖ్యంగా చార్మినార్లో అయితే నైట్ ఎక్కువ అక్కడ నీకు షాపింగ్ జరుగుతుంటాయి. ఆ షాపింగ్కు ఈ ల్యాండ్ ఆర్డర్కు లింక్ పెట్టడం మాత్రం కరెక్ట్ కాదంటున్నారు ప్రజలు. మరి ఇది ఒకసారి పోలీసు వ్యవస్థ కానీ గవర్నమెంట్ కానీ ఒకసారి దీని గురించి మళ్ళొకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే దీనివల్ల సామాన్య వాళ్ళు, షాప్స్ పెట్టుకునే వాళ్ళు చాలా బిజినెస్ లాస్ అవుతున్నారు. వాళ్ళు కొన్ని కోట్లతో బిజినెస్ చేసేవాళ్ళు, వాళ్ళ మెయింటెనెన్స్ ల్యాక్స్లలో ఉంటాయి పర్ డే. ఇలాంటి చేయడం వల్ల ఇటు ప్రజలు షాపింగ్ చేయలేక ఇబ్బంది పడుతుంటారు, అక్కడ షాపు పెట్టుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ఇది ఒక్కసారి మళ్ళొకసారి పునరాలోచన చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇంకోటి ఏమి ఆర్డర్ ఇచ్చారంటే రోడ్ల మీద తాగకూడదు. అప్పుడు తాగొద్దు అంటే వైన్ షాపులు ఆపేయాలి. వైన్ షాప్కు లిమిట్ పెట్టుకోండి. వైన్ షాప్ 6-7 పెట్టుకుంటే ఎవడైనా ఇంట్లోనే తాగేసుకుంటారు, పడుకుంటారు. వైన్ షాపులు కూడా 11కి పెడితే రోడ్ల మీద తాగుతారు. వానికి షెల్టర్ ఉండదు కాబట్టి, బారుకు పోయి తాగేంత స్తోమత ఉండదు కాబట్టి రోడ్ల మీద తాగుతారు. దానివల్ల న్యూసెన్స్ పెరుగుతాయి. వైన్ షాపులు బంద్ చేయి, పబ్బులు బంద్ చేయండి. వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయక చిన్న చిన్న షాపులు, బట్టల షాపుల మీద, చిన్న చిన్న పాన్ షాపుల మీద, వాటి మీద మీరు జులుం చూపిస్తే ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజలు తీవ్రంగా ఖండిస్తారు కూడా.